We all teach Anapanasati meditation. ఓకే, అందరికి నమస్కారం. జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి సార్కి శతకోటి ప్రణామాలు. మీ అందరికి ఆత్మాభివందనం. గుడ్ మార్నింగ్, శుభోదయం, కలైవాణక్కం. గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు చక్రాస్ గురించి తెలుసుకుందాం. చక్రాలు అంటే స్కానింగ్ లో కనిపించే చక్రాలు కావు ఇవి. ఎండోస్కోపీలో వచ్చే చక్రాలు కాదు. ఇదంతా ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్స్, మన బాడీలో ఉన్న అదృశ్య శక్తులు ఇవి. మెటాఫిజిక్స్ అంటారు దానికి. ఫిజిక్స్ అంటే కనిపించేది, మెటాఫిజిక్స్ అంటే కనిపించనిది. ఏదైతే కనిపించదో దాని గురించే పనిచేస్తుంది పిరమిడ్ సొసైటీ. కనిపించే దాని గురించి చాలా మంది చేస్తారు. గుళ్ళు కట్టడాలు కానీ, యజ్ఞాలు కానీ, అన్నదానాలు కానీ, సేవా కార్యక్రమాలు, ఇదంతా కనిపిస్తుంది, విగ్రహం కనిపిస్తుంది. ఆ ఆధ్యాత్మికము ఒక చిన్న స్టెప్ అది, కానీ హయ్యర్ డైమెన్షన్ కి పోలేం మనం అంటారు పత్రి సార్. హయ్యర్ డైమెన్షన్ పోవాలంటే హై ఫ్రీక్వెన్సీ, హై ఎనర్జీస్, ధ్యానం తప్ప వేరే మార్గం లేదు ఇక. అది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గానే పోవాలి. అయితే బాడీలో మన స్పైనల్ కార్డ్ లో కంప్లీట్ ఒక సీక్వెన్స్ లో 7 చక్రాస్ అని ఉంటాయి. సర్పెంట్ పవర్ అని చదివిన నేను ఒకసారి, ఎప్పుడో 35 years బ్యాక్. అది ఆ సర్పెంట్ పవర్ అనేది కుండలిని శక్తి. ఆ 7 చక్రాలు అంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క స్థితి ఉంటుంది మనకు. అలా కింద మూలంలో ఉండేదే కుండలిని శక్తి. అది 3.5 అడుగులు ఉంటుంది. అది ముడుచుకొని ఉంటది, అది పడుకొని ఉంది. కుండలిని పడుకొని ఉంది అంటే జనాలు నిద్రలోనే ఉన్నారు అన్నట్టు. కళ్ళు తెరిచి పొద్దున్న బెడ్ మీద లేచినాం మనం, కానీ ఇన్నర్ గా లేవలేదు. దీన్ని అర్థం చేసుకోండి. అవేకనింగ్ అంటే ఎప్పుడైతే ఆ కుండలిని కొద్దిగా అట్లా కదలడం మొదలైన వాళ్ళు ఇన్నర్ గా లేచిన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి అన్న తపనతో అప్పుడు స్పిరిచువల్ వైపు తిరుగుతారు వాళ్ళు. కొద్దిగా మూమెంటే అంతే. అది అది పూర్తిగా లేస్తే మనం ఇట్లా ఉండలేం. మరి చాలా హై ఎనర్జీస్ ఉంటాయి, తట్టుకోలేం మనం. దానికి ప్రిపేర్ చేస్తుంది మన బాడీకి, అది యూనివర్స్ చేస్తుంటుంది. మెల్లిగా నడుస్తూ ఉండాలి, అందుకే తొందర ఎప్పుడు పడద్దు. అతి సర్వత్ర వర్జయ. ఈ జర్నీ ఎట్లుండదంటే ఇమీడియట్ గా ఇప్పుడే నాకు అక్క జన్మ కావాలి అవసరం లేదు. అట్లా బ్యాలెన్స్ గా పోతా ఉంటాం మనం. ఎరుకతో ఉండాలి, నడుస్తూ ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ లైఫ్ లో ఉన్నందుకు ఫిజికల్ బాధ్యతలు కూడా మెయింటైన్ చేయాలి, అటు స్పిరిచువల్ బాధ్యతలు కూడా. అర్థమైందా? మన ఫ్యామిలీని చూసుకుంటూ మన గురించి మనం కూడా చూసుకోవాలి. ధ్యాన జగత్ చేయడానికి మన బట్టలు చింపుకోవద్దు. ధ్యాన జగత్ చేద్దాం, కానీ మనం బాగుంటేనే కదా. ఆరోగ్యంగా, డబ్బు పరంగా, అన్ని విధాలుగా మనం బాగుంటేనే ముందు వెళ్తాం మనం. ఇంబ్యాలెన్స్ ఎప్పుడు కావద్దు. ఇప్పుడు జనరల్లీ యువకుల్లో చూస్తుంటా నేను, ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటారు. అది కరెక్ట్ కాదు. పెళ్లి చేసుకోకుండా రిజైన్ చేసుకొని ఆ ఒకటే వైపు వెళ్ళడం అంటే అది ఒక పారలైజ్ స్పిరిచువల్. అది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భోగము, యోగము, ఈడ పింగళ. భోగము ప్లస్ యోగము రెండు కలిస్తేనే ఎంటర్టైన్మెంట్. ప్రాపంచికము, ఆధ్యాత్మికము రెండింటిని మెర్జ్ చేయాలి. దాన్ని బ్యాలెన్స్ చేసేది బాగా నేర్చుకోవాలి మనం, డెవలప్ చేయాలి దానికి. ఇహలోకము, పరలోకము.
భోగము యోగము ఇహలోకము పరలోకము ప్రాపంచికము ఆధ్యాత్మికము. శరీరం ఉంది, శరీరాన్ని కాపాడుకోవాలి. కనిపించని లోపల సోల్ ఉంది, దాని గురించి కూడా పనిచేయాలి మనం. అర్థమైందా? పైన ఫ్లైట్ వెళ్తుంది అంటే అందులో పైలట్ ఉంటేనే వెళ్తుంది, అందరు తెలుసు. పైలట్ లేకుంటే వెళ్ళదు అది. మనిషి నడుస్తున్నాడంటే అందులో ఎవడో ఒక డ్రైవర్ ఉన్నాడు, కనిపించాడు కానీ ఉన్నాడు. ఇట్లా అదృశ్య శక్తి ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపించే అద్భుతమైన మూల చైతన్య శక్తి సృష్టిని ఏదైతే నడిపిస్తుందో అది మన లోపల కూడా ఉంది. వాళ్ళ అంశమే మనం, ఆ యూనివర్సల్ అంశమే, భగవంతుని బిడ్డలమే. ఏంటంటే మన ఈగోలతో మన చీకటి జీవితాలతో అది అర్థం కాదు ఇప్పుడు జనాల్లో. ఎలాంటి ప్రాక్టీసెస్ లేవు, సరి అయిన జీవన విధానం లేదు, సరి అయిన ఆధ్యాత్మిక విధానం లేదు, సరి అయిన మాట్లాడే విధానం లేదు. అంత అశాస్త్రీయంగా అయిపోయింది. అశాస్త్రీయమైన భోజనము, అశాస్త్రీయమైన జీవన విధానము, అశాస్త్రీయమైన ఆధ్యాత్మికం. శాస్త్రీయ పద్ధతిగా ఉన్నాము అంటే అద్భుతంగా ఒక సీక్వెన్స్ లో ఉంటుంది జీవితం. పరుగులు ఉండవు, అప్పుడు బ్యాలెన్స్ గా పోతా ఉంటాం అంతే. అక్కడ ఏమైతే ఏం చేసేది ఉంది, ఎందుకు మనకు? మనం బ్యాలెన్స్ గా నడుస్తూ ఉండాలి. ఎందుకంటే స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు ఆ తాబేలు స్టైల్లో నడవాలి, ఉండేలాగా కాదు. పరిగెత్తుతారు, వస్తారు, ఏదో చేసినట్టు చేస్తారు, ఎంతో కనిపిస్తారు సొసైటీలో, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతారు. ఈ రోజు వరకు ఇంత బ్యాలెన్స్ గా ఇంత నిండుగా నిలబడి ఉన్నానంటే నేను ఎవరికి నాకు అనిపించినట్టు పోతుంది. ఇది సరి అయిన విధానం. ఇప్పుడు ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఫిజికల్ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు చాలా మంది. ఎప్పుడు చేయొద్దు అది. ఫిజికల్ లైఫ్ వెంబడే పడి ఆధ్యాత్మికం ని వదిలేస్తున్నారు, అది కూడా రాంగ్. అది అర్థమైందా? పప్పులో ఉప్పు ఎంత వేయాలి అంతే వేస్తేనే టేస్ట్ అండి. ఎక్కువ వేసినాం అనుకోండి టేస్ట్లెస్ అయిపోతుంది, పడేయాలి అంతే. ధ్యానం కూడా మనం బ్యాలెన్స్ గా తీసుకెళ్దాం, ప్రచారం కూడా ఒక బ్యాలెన్స్ గా పోదాం. వస్తుంది ఒక స్థితి మనకు ఉండని, అది ఇంట్లో ఇక అప్పుడు బయటికి వస్తాం, మొత్తం ప్రతిసారిలాగా అయిపోతాం. అయితే ఈ స్పైరల్ కార్డ్ లో 7 దేర్ ఆర్ మేజర్ చక్రాస్. అవి వెన్నుపూస అంటారు తెలుగులో. ఆ వెన్నుపూస లాస్ట్ భాగంలో మూలంలో ఉండేది మూలాధారం. మూలాధారం క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు ఆధారపడి ఉంటాడు, భయంతో ఉంటాడు, డిస్టర్బ్ గా ఉంటాడు, డిపెండెన్సీ ఉంటుంది, సెల్ఫిష్ గా ఉంటాడు. అనిత్యాన్ని, శరీరాన్ని, అందరిది నాకే రాని ఎన్కోడిది, కోడిది, ముంగటోడిది, చిన్నవాడు మర్చిపోని ఈయనోడు చచ్చిపోని అన్న ఫిలాసఫీ వాళ్ళది. టోటల్ సెల్ఫిష్. ఎట్లుంటుందంటే అది మూలం క్వాలిటీ అది. అక్కడి నుంచి ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు స్పిరిచువల్ వైజ్ గా చూస్తే మూఢ నమ్మకంతో పూజలు చేసేవాళ్ళు అన్నట్టు, భ్రాంత భక్తి. స్పిరిచువల్ గా ఉన్నోళ్ళు అందులో, మూలాధారంలో ఉన్నోళ్ళు ఎట్లా చేస్తారంటే రోజు గుడికి పోయి ప్రదక్షిణలు చేయాలి, ఫిక్స్ అది. ఒక్కరోజు పోకుంటే ఎలాగో అనిపిస్తుంది, జపం చేయకుండా ఎట్లా అనిపిస్తుంది. ఏదో ఒకటి పట్టుకుంటారు, అట్లా పోతా ఉంటారు, కానీ భ్రాంతమే. అక్కడేమి ఇంటలెక్ట్ ఉండదు, దాని గురించి అర్థమేమి ఉండదు. ఇది చెయ్యాలంటే చెయ్యాలి అంతే. లలిత సహస్రనామం చదవాలని రోజు. హనుమాన్ చాలీస చేయాలని చెయ్యాలి అంతే. గట్టి పట్టుతోని పట్టుకొని ఉంటారు. అట్లా పూజల్లో ఉన్న మూలాధారం స్టేజ్ ఏం చేస్తుంది అంటే మీరు రోజు గుడికి పోవడం రావడం ఏదో అక్కడ కదలిక వస్తుంది, మీకు మార్పు అనేది జరుగుతుంది, మీకు తెలియకుండా జరుగుతుంది. అది ఒక డివైన్ ఎనర్జీ ఏదైనా కానీ. రోజు గుడికి పోయి మొక్కి వచ్చేదాకా నేను నీళ్ళు కూడా ముట్టుకోను, ఒక సంకల్పం అది.
ఇంకా పెద్దవాళ్ళు చేసింది ఏమి ఉండదు. అమ్మవారు దర్శనం చేసాక నీళ్ళు కూడా ముట్టుకోమండి అంటారు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చే వరకు మేము టీ కూడా తాగము. ఓకే, అది ఒక నిష్ఠ. అది ఏదైనా నిష్ఠతో చేస్తే మెల్లిగా మార్పు మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ ఆంజనేయ స్వామి మెల్లిగా మీ లోపల తిప్పుతుంటారు. అలా జరుగుతుంది. ఆ మూలాధారం వాళ్ళు మెల్లిగా లోవర్ అబ్డమిన్ అంటే బొడ్డు కింద ఉన్న చక్ర స్వాదిష్టానికి వస్తాడు. మూలాధారంలో ఫిజికల్ లైఫ్ లో ఉన్నవాడు ఎట్లుంటాడు? సెల్ఫిష్ గా వెళ్తాడు, ఏదో 100-200 దొరుకుతాయి, పక్కన వైన్ షాప్కి వెళ్తాడు, 60 ml 90 ml తీసుకుంటాడు, ఉడుకున తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. టోటల్ మూలం వాడికి ఏముండదు. నా భార్య, నా పిల్లలు ఈ రెస్పాన్సిబుల్ ఫీల్ చేయరు వాళ్ళు. ఫిజికల్ లైఫ్ క్వాలిటీస్ ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకు రెండు చెప్తున్నాను మీకు. ఆధ్యాత్మికముడు ఎట్లుంటాడు, భౌతికంగా ఎట్లుంటాడు. వాడికి ఏం ఉండదు రెస్పాన్స్. నా పిల్లల ఫీజు కట్టాలి, మ్యారేజ్ డే వస్తే మేడం చీర ఇప్పియాలి, ఏదో ఏం ఉండదు వాడికి. ఏ- ఏం పట్టించుకోడు ఇక. పోవాలి, తాగాలి, పడిపోవాలి, ఎక్కడ వీళ్ళు పోయి రిక్షాలో తీసుకురావాలి, భార్య పిల్లలు పోయి. టోటల్ సెల్ఫిష్. మూలాధారం ఉన్నవాడు. ఇంకా పైన అంటే స్వాదిష్టాన సెకండ్ చక్ర. వీడు వాళ్ళ భార్య పూజలు చేస్తూ 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 కొద్దిగా మార్పు ఇక్కడ భర్తకు కూడా తెలుస్తుంది. ఆ ఎనర్జీ పనిచేస్తుంది. వీడు ఎప్పుడు తాగేటోడు ఇది కరెక్ట్ కాదు అనుకుంటాడు. సెకండ్ స్టేజ్కి వస్తాడు. స్వాదిష్టానాది నేను కాదు, నా భార్య నువ్వు చూసుకోవాలి, నేను నా రెస్పాన్స్ అనుకుంటాడు. నా పిల్లలు ఫీజు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, చిట్టీలు కట్టాలి. బాగా నిష్ఠతో శ్రద్ధతో మెయింటైన్ చేసేవాళ్ళు స్వాదిష్టానం వాళ్ళు. ఫిజికల్ లైఫ్. ఈ పూజలు చేసేవాళ్ళు స్వాదిష్టానాలు ఏం చేస్తారు? పారాయణలు బాగా చేస్తారు వీళ్ళు. గంటలు గంటలు చదువుతారు. పారాయణం ఉంటుంది, చేస్తారు. పూజల కంటే గొప్పది స్తోత్రము. సెల్ఫిష్ కంటే కొద్దిగా ఫ్యామిలీ వరకు ఆలోచించేవాడు గొప్పవాడే. వీనికంటే గొప్పవాడే కదా. ఎక్కడ పడితే అక్కడ తాగి పడుకునేవాడు కంటే గొప్పవాడు ఈయన. నా ఫ్యామిలీ అని రెస్పాన్స్ ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి ఒక మంచి శ్రద్ధతో ఫ్యామిలీని చూసుకుంటూ, ఎథిక్స్ ని బట్టి ప్యూరిటీతో ఉండి సమాజంలో మళ్ళా మంచి పేరుని తెచ్చుకుంటాడు. అది మెల్లిమెల్లిగా పోయి ఏమవుతుంది? నేను నా ఫ్యామిలీ కాదు, కాలనీలో ఉన్నోళ్ళు అందరు బాగుండాలి, లైట్లు వస్తలేవు, వాటర్ సప్లై సరిగా లేదు, రోడ్లు బాగాలేవు అని కద్దరు బట్టలు వేసుకొని బయటికి వస్తాం. సమాజ సేవ థర్డ్ క్వాలిటీ. అది అర్థమవుతుందా? ఈ హయ్యర్ డైమెన్షన్స్ అన్నట్టు ఇవి. ఫిజికల్ గా సమాజ సేవ, నా ఫ్యామిలీ వరకు కాదు, కాలనీలో అందరు బాగుండాలి అని. కోవిడ్ వస్తే వాళ్ళకందరికి మంచి ఫుడ్ సప్లై చేయడము, కిరాణా వస్తువులు సప్లై చేయడము, జనాలకు కావాల్సిన సేవలు చేసేవాళ్ళు. నా దగ్గర కోట్లు ఉన్నాయి, పెట్టుకొని ఏం చేయాలి? ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ ఉంది, చేస్తూ చేస్తూ మెల్లిగా కౌన్సిలర్ కి అప్లై చేస్తాడు. ఆ జనాలు తిన్నోళ్ళంతా వదిలేస్తారా? ఆయన కౌన్సిలర్ చేసేస్తారు. విశ్వం ఇచ్చే గిఫ్ట్ అది. సెల్ఫ్లెస్ గా చేసిన సేవకు విశ్వం ఇస్తుంది గిఫ్ట్. అక్కడ చాలా మంచోడు సారినా అని అందరు ఉండరు, అందులో మంచి ప్యూరిటీతో ఉన్నోళ్ళు కూడా ఉంటారు లీడర్స్ లో కూడా. అట్లా ఈ స్వాదిష్టాన వాళ్ళు జప పారాయణాలు చేసి 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 ఏమైతుంది? ఇంకా పైకి వస్తారు. వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి జపం చేస్తారు. ఆ జపాలోకి వెళ్ళిపోతారు. జపాలు గంటలు గంటలు జపాలు, రోజు 1000 సార్లు, 11 మాలలు, 108 మాలలు, ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. ఆ జపం చేస్తూ 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 ఏమైపోతుంది? ఆ జప అంటే శూన్య స్థితికి తీసుకెళ్తా ఉంటది. అది మణిపూరము. ఆ మణిపూరంలోనే 5 లక్షల గాయత్రి జపాలు నేను చేసిన సార్ దగ్గర రాకముందు. నా జర్నీ ఇది ఇట్లా జరిగింది. 5 లక్షల గాయత్రి జపాలు చేస్తూ చేస్తూ ఏం జరిగింది అంటే అల్టిమేట్ గా సింహద్వారం దగ్గర తీసుకెళ్లి పడేసింది. సర్చింగ్ అక్కడ అమ్మవారు ఇచ్చిన మెసేజ్, ఇంకో గురువు కలుస్తాడని చెప్పడం ధ్యానం అని నాకేం తెలియదు. అట్లా చెప్పిన 93లో చెప్తే 97లో కనెక్ట్ అయినా పత్రి సార్.
అంత గ్యాప్ ఉండేనా. మణిపూర నుంచి ఇంకా పైకి పోవాలి అంటే ఈ కరెక్ట్ సెంటర్, కడుపుకు సెంటర్ పాయింట్ ఇది. అర్థమైందా? మణిపూర డిస్టర్బ్ అయింది అంటే టోటల్ బాడీ డిస్టర్బ్ అయింది. కడుపు చెడిపోతే బాడీ అంతా చెడిపోతుంది. జీర్ణక్రియ సరిగా లేకుంటే బాడీ అంతా డిస్టర్బ్ చేస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఫ్రీ మోషన్, మంచి నిద్ర, మంచి డైజెషన్, మంచి ఆ, సాత్వికమైన ఆహారము, సాత్వికమైన జీవితము, సాత్వికమైన ఆలోచనలు ఇది ఉంటే ఆటోమేటిక్గా మీ బాడీ మీ చేతిలోకి వచ్చేస్తుంది, సెల్ఫ్ కంట్రోల్లో వచ్చేస్తుంది. ఇక ఇష్టం ఉన్నట్టు దాంట్లో వేసినాం అనుకోండి, ఇక ఆ చేతులు లేపేస్తుంది, నాకు తెలియదు అంటే ఎక్కడెక్కడనో పేరుకుపోయి ఉంటది, మెల్లిగా నడుం దగ్గర టైర్లు బయట తీసి పడేస్తుంది. ఎమర్జెన్సీలో తిందాం దీన్ని కానీ ఆ కొలెస్ట్రాల్ అని చేసి పక్కకు నూకేస్తుంది. అది అక్కడ నుంచి మొదలవుతుంది. అందుకే నడుం దగ్గర నుంచి టైర్లు వస్తాయి. కొలెస్ట్రాల్ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. మెల్లగా బాడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొద్దు బారడం స్టార్ట్ అవుతుంది. సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతా ఉంటది ఇక అక్కడ నుంచి. ఇంకేం మొదలైంది దానికి. అందుకే శరీరం యొక్క కాన్షియస్ కూడా మనకు ఉండాలి. శరీరం ఎలా పనిచేస్తుంది, ఎక్కడైనా తేడా ఉంటే అది ఇండికేషన్ ఇస్తుంది, దాన్ని చూడాలి మనం. శరీరం మీద అవగాహన లేకుండా ఎట్లా పడితే అట్లా ఉంటుంది, నాకు అర్థం కాదు, కరెక్ట్ కాదు అది. ఫిజికల్ బాడీ, సౌండ్ మైండ్ ఇన్ ద సౌండ్ బాడీ. బలమైన మనసు బలమైన శరీరంలో ఉండాలి. మొకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, దగ్గులు, దమ్ము రావడము, నడవ చేత కాకుండా, బీపీలు, షుగర్లు, ఇవన్నీ ఎందుకమ్మా ఇది? దానికి కారణం ఫిజికల్ బాడీకి ఏం కావాలో అది చేయకపోవడమే. అర్థమైందా? ఆ ఫిజికల్ బాడీకి కావాల్సినది శరీరం కలుధర్మ సాధనం. మీ శరీరం బాగుంటేనే కదా మీరు గంటలు గంటలు ధ్యానం కూర్చోంటారు. మీ శరీరం మీకు సపోర్ట్ ఇస్తే కదా, సపోర్ట్ చేస్తే కదా. శరీరం సపోర్ట్ చేయాలంటే శరీరానికి ఏం కావాలి అది ఇవ్వాలి. శరీర ధర్మం. యోగా చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు, వాకింగ్ చేస్తారు, ఏదో ఒకటి చేయండి. బాడీ గురించి చేయాలి. ఇక బయట తిరిగి వాకింగ్ ఏం చేయను నేను. ఇంట్లోనే జస్ట్ 10 రౌండ్స్, 5 నిమిషాల్లో 10 రౌండ్స్ సూర్య నమస్కారం చేస్తాను. ఇప్పుడు కాదు, 35 ఇయర్స్ నుంచి, 93 నుంచి చేస్తాను. బాడీ ఇట్లా ఉండదు, ఇంత స్టబుల్ గా ఉంటది, కాన్ఫిడెంట్ గా ఉంటది నా బాడీ. డే అండ్ నైట్ జర్నీ చేస్తా, ఇంత నొప్పులు అనేది తెలియదు నాకు. 10 days టూర్ అని చేసి 11th డే షాప్ కట్లు వెళ్ళిపోతా. అంత ఫిట్నెస్ ఉంటది బాడీలో. కూర్చున్నానంటే సెకండ్స్ లో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. అందుకే ఫిజికల్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ మనకు. మనం తిరిగే కారు సరిగా లేకుంటే ఎక్కడ పోతాం? మనం తిరిగే యాక్టివా స్కూటీ సరిగా లేకుంటే ఎట్లా తిరుగుతాము? ఆధ్యాత్మికంలో ఎన్లైటన్మెంట్ దాకా పోవాలి అంటే ఈ శరీరం బాగుండాలి. అందుకే శరీరాన్ని బాగా కాపాడుకోండి. ఇది మాయ ఎంబడి రాదు, కానీ ఉంది ఇప్పుడు, అందులో మనం ఉన్నాం. ఆ శరీరం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. అందుకే ఆ శరీరాన్ని కాపాడు, ఎలాంటి నొప్పులు లేకుండా దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది బాడీ, మీకు సపోర్ట్ చేస్తుంది. అవసరం ఇది. ఫిజికల్ బాడీ బాగా లేకుంటే ఏం చేయలేం మనం. అర్థమైందా? అట్లా ఆ మణిపూరలో జపాలు చేస్తే ఒక స్టేజ్, అది అక్కడ ఏమైతుంది అంటే కరెక్ట్ సెంటర్ పాయింట్, అక్కడ టోల్ గేట్ ఉంటది మనకు. మణిపూర అంటే కడుపుకు సెంటర్ పాయింట్, సెంటర్. కింది భాగం అంతా భోగము, ఇక్కడ నుంచి పైన అంత యోగము. కిందంత చీకటి, పైనంత వెలుతురు. కిందంత ఏలోకము, పైనంత పరలోకము. కిందంత ఫిజిక్స్, పైనంత మెటాఫిజిక్స్. కిందంత బయట కనిపించే ఆధ్యాత్మికం. అది దాటినాకనే పిరమిడ్ సొసైటీ. కింద ఉన్నోడు ఎవడు ఈ సొసైటీకి రాడు, తట్టుకోలేడు. జూమ్ లో కూడా రారు, వచ్చినాక వీడియోలు ఆన్ చేయరు. అర్థమైందా?
అలాంటి ఎనర్జీస్ ఉంటాయి. పిరమిడ్ సొసైటీ అంటేనే అబో మణిపూర. లోవర్ డైమెన్షన్ వాళ్ళు ఎవరు రారు. మన అన్నం కూడా అరగదు వాళ్ళకు. అర్థమైందా? కృతజ్ఞత భావంతో, సరెండర్నెస్ తో, ప్యూరిటీతో వస్తేనే ఈ ఎనర్జీని వస్తాం మనం. అత్రి గారు అంటేనే అబో మణిపూర అంతే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అందరూ అప్ టు మణిపూర వరకే చెప్తారు అందరూ. ఆ? ఈ మంత్రజాపం చేసుకోండి, నవగ్రహాలు తిరగండి, మీరు అది చేయండి ఇది చేయండి అని ఏదో ఒకటి చెప్తారు మనకు. అది కాదు, ఏం చేసే అవసరం లేదు. ఒకసారి మణిపూర దాటాలి మనం. ఇహలోకం నుంచి పరలోకం వైపు వెళ్ళాలి అంటే మనకి ఎన్ఓసి కావాలి. సడన్ గా ఇండియాను వదిలేసి యుఎస్ కి షిఫ్ట్ అయిపోతాము అంటే ఊరికి గవర్నమెంట్ వదులుతుందా మనకు? సామాన్ ఖాళీ చేసుకుని మేము వెళ్ళిపోతాం అమెరికా అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎన్ఓసి కావాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి, మీ ప్రాపర్టీ ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు, ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్ని లెక్కలు సబ్మిట్ చేయాలి అక్కడ. ఇక్కడ పోనీయర్, అక్కడ రానియర్ మనకు. అది మణిపూర్ తర్వాత సెంటర్ పాయింట్. అది కడుపుకి సెంటర్ పాయింట్. అది దాటేటప్పుడు ఏం జరుగుతుంది? సడన్ గా ఏకలేక ధ్యానానికి వచ్చినప్పుడు ముందు ముందు బాగా అనిపిస్తుంది. అప్పుడు మొదలైతుంది కథ. టోల్గేట్ అది. మొత్తం గత జన్మల ఫైల్స్ అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి మనకి. అర్థమైతే అని చెప్పేది? గత జన్మ ఫైల్స్ అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. అక్కడ వచ్చి ఓపెన్ అవుతాయి. బిడ్డ మీ లెక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంత బ్యాలెన్స్ ఉంది మీది. గత జన్మల 10 లక్షలు ముంచి చచ్చిపోయినావు, ఒక మర్డర్ చేసినావు, అది చేసినావు, ఇది చేసిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి అక్కడ. ఎవడు అడిగేటోళ్ళు లేడు అనుకుంటాం. యూనివర్స్ ఆపదు ఎప్పుడు కొనియదు ముంగట. అగితే అక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇంత దూరం వచ్చినాం, ఇక ఎలాగో పేమెంట్ చేయాలి మనం. అక్కడ మనం భగవంతుడు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అది రాయాలి. ఇక ఎగ్జామ్ రాసినట్టు ఉంటది అది. నేను రాస్తాను కానీ నువ్వు హెల్ప్ చేయాలి నాకు అన్నాడు. పేపర్ ఇచ్చింది నువ్వు, నువ్వు సపోర్ట్ చేస్తే నేను ఎందుకు రాయను? నువ్వు సపోర్ట్ చేయి సార్ అని సరెండర్ అయిపోవాలని. నాకు తెలియదు ఇక, నేను ఎల్లు పట్టుకొని నడుస్తాను. ఏందో నాకేం తెలియదు, నువ్వు నడిపి నాకు అంతే. అక్కడ ఏం చేస్తారంటే మెల్లిగా మనకు ఒక్కొక్క కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. మన రోజు ధ్యానము కర్మ ప్రక్షాళన, ధ్యానం గురించి పనిచేయడం కర్మ ప్రక్షాళన, అన్నదానాలు, భూదానాలు, ఇవ రకరకాల దానాలు, పిరమిడ్లు కట్టడాలు, బుక్స్ రాయడాలు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ మన కర్మలను కాల్చేస్తుంటాయి. పుణ్యకార్యాలు ఇవి. ఇప్పటిదాకా తెలియదు, తిన్నాం బాగా, నాన్ వెజ్ బాగా తిన్నాం, ఇప్పుడు తెలిసింది కదా అని ఆపేస్తాం మనం. అక్కడి నుంచి మీ జీవితం మళ్ళా క్లెన్సింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇన్నర్గా అద్భుతంగా ఇక మార్పులు జరుగుతూ ఉంటాయి. మెల్లిగా మణిపూరం నుంచి పైకి వస్తాము. అనాహతము లేక లేక ఫస్ట్ టైం ధ్యానానికి వచ్చి రిలాక్స్ గా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే జన్మ జన్మల అలసట, అలసిపోయిన ఆత్మ రిలాక్స్ అయిపోతుంది ఒక్కసారి. ఎంత ప్రశాంతంగా ఉంటది ధ్యానానికి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఫస్ట్ టైం అంది ఇంత రిలాక్స్ అయినాం మేము అంటారు. ఎంత నిద్రపోయినా ఫ్రెష్ కాదు బాడీ. ఆ ధ్యానాన్ని ఎనర్జీ మనకి ఎప్పుడు కనెక్ట్ అవుతామో అక్కడ పరిపూర్ణమైన శాంతి. ముందు రెస్ట్ తీసుకుంటాం మనం. వేరే క్వారంటైన్ లో ఉంటాం ఇక అప్పుడు రోజు ధ్యానం చేసుకుంటాం. పొద్దునో రాత్రో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు హాయిగా ధ్యానం చేసుకుంటా ఉంటాం. అక్కడ లోపలంతా సెట్ చేసుకుంటుంది బాడీ. బండి రెడీ చేస్తుంది, ఎక్కడ ఎలా కావాలనేది బాడీని సెట్ చేసుకుంటుంది అదే ఆటోమేటిక్ గా. అట్లా అనాహతం అంటే చెస్ట్ కు సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ ఆహతం లేకుండా అయిపోతాం. చెప్పండి మేడం ఏంది అడిగి మన డౌట్ ఉందా అని పద్మావతి మేడంకి అడిగితే ఏం లేదండి అంటారు. ఒక నిండుతనం వస్తుంది. ఇంకేం అడుగుతాం? ఏది మనది కాదని అర్థమైపోయింది అంతే. నడవడమే అంతే. తెలిసే వరకు బంధము, తెలిసినాక మోక్షమే. తెలిసే వరకు బంధాలు,
నేను నాది అనేది తెలిసే వరకే అది. ఆ నేను నాది ఉంటుంది. ఎప్పుడైతే అది కాలిపోయిందంటే విశ్వమంతా మనదే ఉంటుంది. సహస్ర శీర్షం, సహస్ర పురుష, సహస్రాక్ష, సహస్రపాత అట్లా మీరు ఒక్కొక్క అడుగు వేస్తుంటే 1000 అడుగులు వేసినట్టు శక్తులు దిగుతాయి మనకు. అదే విశ్వస్వరూపం. విశ్వరూపం పత్రిసారిది. ఒక్క అడుగు వేస్తే కొన్ని 1000 అడుగులు వేస్తారు పై వాళ్ళు, దిగుతారు అక్కడ. 2 చేతులు కాదు, సహస్రాకం 1000 చేతులతో పనిచేశాడు ఆయన. 1000 గొంతులతో మాట్లాడాడు, 1000 కాళ్ళతో నడిచాడు. అదే సహస్ర శీర్షం, సహస్ర పురుష, సహస్రాక్ష, అన్ని సహస్రం అంటే మల్టీ డైమెన్షనల్. అట్లా పెరుగుతుంది శక్తి మనకు. ఎంత బాగుంటది. ఒక్క ఊర్లో పోయి కాలు పెడితేనే చాలు, ఊరు ఊరు మారిపోవాలి అన్నాంటి ఎనర్జీ ఉంటది మన ఆరాలో. పోయి చెప్పే అవసరం కూడా లేదు. గొప్ప సాధువు అయిపోతాడు ఆయన. సాధునాం దర్శనం పుణ్యం. అలాంటి సాధులను చూస్తేనే ఎన్ని జన్మల బ్యాలెన్స్ ఉంటేనే చూస్తాం, మనం దర్శనం చేస్తాం. దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాన్ని, వందనం మోక్షదాయకం. వాళ్ళు చెప్పింది పాటిస్తే అదే మోక్షము. అక్కడి వరకు మనం చీకట్లోనే ఉంటాం. వాళ్ళ ఆరాలో పోయినాం అంటే ఆటోమేటిక్ గా అక్కడ సరెండర్ అయిపోతాం మనం. రిసెప్టివ్ గా ఉంటేనే, లేకుంటే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కౌరవులు రిసెప్టివ్ గా లేరు, పాండవులు ఉండే. ఇద్దరికి ఉన్న తేడా అది. పెద్ద గ్రూప్ అది. మధ్యలో సూపర్ కాన్షియస్ యూనివర్స్ యోగేశ్వర్ కృష్ణుడు ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాడు. ఎన్ని రకాలుగా చెప్పి చూశాడు. ఈయనకుంటే చంపారు వీళ్ళకి అన్నాడు అంతే. పాండవులు మేము చంపం సార్ అంటాడు. నువ్వు కాకుండా ఇంకెవరన్నా డిసైడ్ చేస్తా అన్నాడు కృష్ణుడు. నువ్వెవడరా పోయి చంపేది? అంతా నేను స్కెచ్ చేసిన ఇక్కడ, నువ్వు కాకుండా ఇంకోడు. ధ్యాన ప్రచారం మీరు చేయకుండా ఇంకెవడన్నా వస్తే చేపించుకుంటాడు పత్రి సార్. అర్థమవుతుందా? జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పత్రి సార్. వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ పత్రి సార్. పత్రి సార్ దగ్గర మనకు పనిచేసే అవకాశాన్ని మనకు దొరికింది. ఎంత సంతోషపడాలి. నా నా వల్లే పిరమిడ్ సొసైటీ నడుస్తుంది అని ఏమాత్రం వచ్చింది అనుకోండి, ఒక్కసారి తీసి కింద పడేస్తారు మనకు. ఫార్మింగ్ వేసినట్టు అవుతుంది. సీడీలు ఎక్కినాం, బాగానే వచ్చినాం, ఒక్కసారి ఫార్మింగ్ వేస్తుంది, అది కింద తీసుకొచ్చి పడేస్తుంది మళ్ళా. అందుకే ఎరుకతో పోతా ఉండాలి. ఈ అహం ఒక్కటి ఆధ్యాత్మికానికి ఎప్పుడు పనికిరాదు. సాత్వికమైన అహం ఉండాలి. సార్ దగ్గర ఎవ్వడు చేయలేనంత పని నేను చేస్తాను. సాత్వికమైన అహంకారం అది. ఈగో ఉండాలి, దాని మీదే మనం నిలబడతాం, కానీ సాత్వికంగా ఉండాలి. అహంకారం వస్తే మన నాశనం చేస్తుంది. ఆ ఈగో అనేది చాలా డేంజర్ అండి. నేను ఏమి కాను అన్న స్థితి మనకు రావాలి. నిర్వాణాష్టకం ఇప్పటివరకు విన్నాం మనం ధ్యానంలో. శివుడు అడుగుతాడు ఆ భక్తుడికి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఎవరు నువ్వు అంటే, నేను మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు సార్ అంటాడు. మనో బుద్ధ అహంకార చిత్తాని నాహం. నేను కాదది. అవన్నీ ఉంటేనే బాడీ, కానీ అది నేను కాదు సార్ అంటాడు. మనో బుద్ధ అహంకార చిత్తాని నాహం. నచ శ్రోత్ర జివ్వే, నాలుక, కళ్ళు, ముక్కు, చెవులు ఏది నేను కాదు సార్ అంటాడు. ఎవరు నువ్వు అంటాడు శివుడు. నచ శ్రోత్ర జివ్వే నచ గ్రాణ నేత్ర నచ వ్యోమ భూమి న తేజో న వాయు. అంటే పంచ మహాభూతాలతో వచ్చిన శరీరము, ఈ భూమి, ఆకాశం, తేజు, నీరు, వాయు, అగ్ని, ఇవన్నీ దాంతో క్రియేట్ అయిన మన బాడీ, కానీ అది నేను కాదు అంటాడు. ఎవరు నువ్వు అంటాడు మళ్ళీ. అప్పుడు అంటాడు, భూమి నా తేజో నా వాయు. అంటే సార్ ఇది అన్ని నేను కాదు, మీరు ఎలా ఉన్నారో అలా నేనున్నా సార్. మీరు సీనియర్, మేము జూనియర్ సార్ అంతే. చిదానంద రూప శివోహం శివోహం. చూడండి అది ఎట్లుంది. ఇది నేను ఏది కాదు, ఎవరినో నువ్వు నేను ఒకటే. నీ జాతకము నా జాతకం ఒక్కటే, వేరు కాదు. సింహం బిడ్డ సింహంగానే ఉండాలి, అది నేర్పిస్తుంది నిర్వాణాష్టకం. నువ్వు నేను ఒకటే సార్ అంటాడు సింపుల్ గా.
సరే ఇంకేంది అంటాడు, నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవ సప్త ధాతు నవ పంచకోశ నవాక్ పాణి పాదో నచోపస్థ పాయు చిదానంద రూప శివోహం శివో నచ ప్రాణ సంజ్ఞో. పంచ ప్రాణాలతోనే బాడీ ఉంది, అది నేను కాదు. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు, పంచవాయువులతోనే బాడీ ఉంటుంది, అది నేను కాదు. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవ సప్త ధాతువులతోనే బాడీ ఉంటుంది, ఆ ధాతువులు నేను కాదు అంటాడు. నవ సప్త ధాతు నవ పంచకోశ నా వాక్ పాణి పాదం నా చోపత్త పాయు. ఎవరు నువ్వు అంటాడు మళ్ళీ. అది సార్ చెప్పినా కదా సార్, నువ్వు నేను ఒక్కటే. చిదానంద రూప శివోహం శివోహం. అల్టిమేట్ స్టేట్మెంట్ అది. నువ్వు నేను ఒక్కటే అంటాడు. నువ్వు ఎంత నిండుగా చిదానందంగా ఉన్నావు అంతే నేను కూడా సార్ అంటాడు. అర్థమైందా? నేను డిగ్రీ అయితే నువ్వు పీజీలో ఉన్నావు అంతే. నువ్వు పెద్దగా ఉన్నావు, నేను జర చిన్నగా ఉన్నా అంతే. కానీ నీ ఇద్దరం ఒకటే. తల్లితో వచ్చిన బిడ్డ వేరు ఎట్లయితుంది? అర్థమైందా? ఆ అంశమే మనం. నమే ద్వేష రాగో నమే లోభ మోహం అదో నైవ మేనైవ మాతాన జన్మన బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. నమే మృత్యు శంక. నేను పుడితే కదా చచ్చిపోయే భయము. పుట్టనే లేదు నేను. పుట్టక ముందున్న, చచ్చిపోయినా కూడా ఉంటా, అది నేను, అది ఆత్మతత్వం. పుట్టక ముందున్నా, వచ్చిన తర్వాత ఉన్నా, తర్వాత కూడా ఉండేది నేను. నువ్వు ఎట్లున్నా అట్లా నేను ఉన్నా. నమ్మే మృత్యు శంక నమ్మే జాతి భేద. నాకు జాతి మతాలు ఏం లేవు. రాత్రి 1 గంటకి మీ కులమేంది? ఉం? రెడ్డిల, రాజుల, కాపుల, హిందువుల, ముస్లింస, క్రిస్టియన్స్ 1 గంట రాత్రికి మీరు ఎవరో మీకే తెలియదు. మీరు ఇంజనీరా, డాక్టరా తెలియదు. పొద్దున్న లేచిన తర్వాత నీవు అన్ని మళ్ళీ గుర్తొస్తున్నావు. సరే నీకేం కావాలి అంటాడు శివుడు. మరి ఏం కావాలి చెప్పు అంటాడు. ఓ ఏం సార్, నా పుణ్యం నా పాపం. నాకు పుణ్యాలు వద్దు, పాపాలు కూడా వద్దు. ఏం కావాలి చెప్పు అంటాడు. నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం. సుఖం వద్దు, ఓయ్ దుఃఖం కూడా వద్దు సార్. సుఖం వద్దు, దుఃఖం కూడా వద్దు. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రం నా తీర్థం నా వేద నా యజ్ఞ. వేదాలు యజ్ఞాలు ఇవన్నీ నాకు తెలియదు. వేదాన్న యజ్ఞ. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త. ఆరగించేది నేను కాదు, భోజనం తినేది నేను కాదు, తిన్నాక అరిగించేది నేను కాదు, ముక్కులో నడిచే శ్వాస నేను కాదు. రక్తం తయారవుతుంది తిన్న భోజనం అరిగి, ఆ రక్తాన్ని తయారు చేసింది నేను కాదు. అర్థమవుతుందా? బాడీలో రక్త ప్రవాహం నడిపించేది నేను కాదు, గుండెలో పట్టుకునేది నేను కాదు, మెటబాలిజం పనిచేసేది నేను కాదు. ఏదో శక్తి ఉంది మన. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త. చేసేవాడిని నేను కాదు. మిగతా కర్మలు ఎక్కడుంటాయి నాకు? చేసేవాడు చేయించేవాడు ఒక్కడు ఉన్నాడు. మనం అక్కడ ఏమున్నాము అంటే సాక్షిగా ఉన్నాం అంతే. సాక్షితత్వమే. అది ఎక్కడ తీసుకెళ్తుంది, ఎలా ఏం పని చేపిస్తుంది మన చేతిలో ఉండదు. టోటల్ నిర్వాణం. అదే ఎన్లైటన్మెంట్ అంటే. సుఖాలు వద్దు, అందరూ సుఖమే అడుగుతారు పోయి గుడికి. దుఃఖం ఎవరికి ఇవ్వాలి మరి? అడిగితే లిమిటేషన్ వస్తుంది. సుఖం అడిగితే దుఃఖం ఎంబడే ఉంటది, పాస్ అడిగితే ఫెయిల్ ఎంబడే ఉంటది, ప్రాఫిట్ అడిగితే లాస్ కూడా ఎంబడే ఉంటది. 2 డబ్బాలు ఉంటాయి ఏది అడిగినా కానీ. ఈ డబ్బా వద్దు ఆ డబ్బా వద్దు సార్ అన్నారు. నీలాగా నేను కావాలి. బ్రహ్మ విష్ణు మహేష్లకు మీద అతీతంగా పరబ్రహ్మ స్వరూపానికి కల్పిస్తుంది మన ధ్యానం. అది పిరమిడ్ సొసైటీ. పత్రి సార్ ఎంత గొప్ప గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసా? మనంత అదృష్టవంతుడు ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో? డైరెక్ట్ ఆ సూపర్ కాన్షియస్ తో కనెక్ట్ చేశాడు పత్రి సార్ మనం.
न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थं न वेदा न यज्ञ अहम भोजनम नैव भोज्यम न भोक्ता चिदानंद रूप शिवोहम शिवोहम न मे मृत्यु शंका न मे जाति भेद పితా నైవ మేనైవ మాతా న జన్మ పుట్టనే లేదు చచ్చిపోయే భయం ఎందుకు పుట్టక ముందు ఉన్నాము తర్వాత ఉంటాము అదే ఆత్మతత్వము అది చావదు మధ్యలో వచ్చిన బాడీ మధ్యలో వచ్చిన ఫ్యామిలీ మధ్యలో వచ్చిన ఈ ప్రాపర్టీలు మధ్యలో వచ్చిన ఇవన్నీ మళ్ళా వదిలేస్తాం అంతే ఇక వేల సంవత్సరాలు ఇక్కడే బతుకుంటాం అన్నట్టు కొట్లాడతారు బజార్లో పడి ఇక అరుస్తారు ఇక బీపీలో ఒక రేంజ్ లో పెంచుకుంటారు అవసరం అంతే నమే మృత్యు శంక నమే జాతి భేద పితానైవ నా కులాలు మతాలు ఏం లేవు చెప్తున్నాయి మీరు ఏమిటోళ్ళు అంటే జ్ఞానం వల్లమే మనం అంతే నమే మృత్యు శంక నమే జాతి భేద పితానైవ మేనైవ మా తల్లిదండ్రులతో మనం రాలేదు బాడీ వచ్చిందని ఫిజికల్ బాడీ వచ్చింది శరీరం మాతా పిత అనుసారిణి మనసు సమాజానుసారిణి బుద్ధి కర్మానుసారిణి ఈ రోజు ఇంత ప్రకారమైన బుద్ధి నాకు వచ్చింది అంటే నేను చేసిన కర్మాలు అంతే ఏం తెలియని రోజు నేను ఫస్ట్ మైక్ పట్టుకున్నప్పుడు ఈ రోజు 3 రోజులైనా మాట్లాడేద్దాము నాకు కూర్చోలేదాము ఎవరికైనా ఉంటే డే అండ్ నైట్ క్లాస్ చెప్తాం అది అంత సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు బుద్ధి వికాసం అది అర్థమైందా? శరీరం వచ్చింది పేరెంట్స్ తో మనసు సమాజంతో క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన ఒక చిన్న బాబు క్రిస్టియన్ క్వాలిటీస్ వస్తాయి ముస్లిం ఇంట్లో పుట్టిన బాబు మనసు ముస్లిం లాగా పెరుగుతుంది బాపనోళ్ళ ఇంట్లో పుట్టిన బాబుకి తీసుకుపోయి చికెన్ మటన్ పెడితే తిన్నాడు మనసు సమాజానుసారం చుట్టుపక్కల ఎలా ఉంటుందో అలా మనసు డెవలప్ అవుతుంది బుద్ధి ఒక్కటి మన చేతిలో ఉంది బుద్ధికి పదను పెట్టాలి అందుకే క్లాసులు వినాలి ఒకరోజు కడుపుకు భోజనం పెట్టకుండా నడుస్తుంది కానీ బుద్ధికి భోజనం పెట్టాలి చెడిపోయింది మనిషి కాదు బుద్ధి చెడిపోయింది ఆ బుద్ధికి డైరెక్షన్ లేదు ఒక దిశ లేదు సరైన విధానంలో పనిచేస్తలేదు అది ఎప్పుడు చెప్తుంది పొట్టా బట్ట కోట్లు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు అట్లకు లాక్కెళ్తుంటది దాని వెనుక మనసు ఉంటది సపోర్ట్ చేస్తుంది మాయలో మాయని ఎంత బలమైన మాయ పెరుగుతుందో అంత బలంగా మనకు తీసుకెళ్తూ ఉంటది ఇవాడికి అర్థం కాదు ఇక టైం మీద తినడు మనకి ఇక బాడీ మీద కూడా సహి ఉండదు మనం ఏం చేస్తున్నాడో తెలియదు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఉంటుంది వాళ్ళు ఎరుకలో ఉన్నోడు ఉన్న స్థితిలో ఎంజాయ్ చేస్తాడు ఎప్పుడు అర్థమైందా అట్లా జమ చేస్తూ చేసి 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 ఒక పేరు సంపాదించుకుంటారు కోట్లు సంపాదించుకుంటారు ఫ్లైట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా కొన్ని వేల కోట్లు ఉన్నాయి అన్న దగ్గర పేరుంది అన్ని ఉన్నాయి కానీ ఎవడు తెలియదు ఎక్కడ వెళ్ళిపోయినా అట్లా అయిపోయింది ఆయన. జీవితంలో అన్ని సాధిస్తాం మనం 100 సున్నాలు పెట్టండి పక్కకు ఒక్కటి పెట్టండి ధ్యానం అన్నిటికీ వాల్యూ పెరుగుతుంది అప్పుడు 10 100 1000 10,000 లక్ష వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది అంటే పక్కకు ఒక్కటి ఉండాలి ఆధ్యాత్మికం ఇంత ఇంపార్టెంట్ ఇది ఈ రోజు నాకు ఇంత విలువ ఉంది అంటే నా దగ్గర ఉన్న ఆధ్యాత్మికమే నా డెడికేషన్ నేను చేసిన పని అయినా ఇప్పుడు కూడా డౌన్ టు ది ఆడుతూ ఉంటాను కడతాలకి వెళ్తే అందరితో కలుస్తా నేను ఉన్నోళ్ళకి కలవాలి లేని వాళ్ళకు అవసరం లేదు అట్లా ఎప్పుడు అనుకోను ఉంటే మేము బయట టూర్కి వెళ్తే ఉంటే 5 స్టార్ లేకుంటే ఓపెన్ స్టార్ ఏముండదు నీళ్ళు కూడా అడిగేటోళ్ళు ఉండరు ఒక్కొక్క ఊరికి వెళ్తే ఒక్కొక్క టూర్ లో వెళ్తే తినలేరంత తిండి పెడతారు ఎట్టి పెట్టి చంపుతారు అంత పెద్ద పెద్ద ఇండ్లు అంత పెద్ద పెద్ద కార్లు ఉంటాయి ఇట్లా గుడిసెలో కూడా తిన్నోడిని స్టార్ హోటల్స్ లో కూడా తిన్నోడిని అక్కడ అదే ప్రేమ ఉంటుంది నాది ఇక్కడ అదే ప్రేమ ఉంటుంది మీకు ఫిజికల్ గా చూడండి నేను ఎప్పుడు మీ లోపల ఉన్న మీ కళ్ళల్లో ఆ దైవాన్ని చూస్తాను ఈ మాటలు మీ చెవులో పడుతుంటే
ఆ కళ మీ ఫేస్ లో కనిపిస్తుంటది. మీ లోపల ఉన్న పరమాత్ముడు డాన్స్ చేస్తుంటాడు. అర్థమైందా? అలసిపోయిన ఆత్మ డాన్స్ చేస్తుంటది లోపల. నమే మృత్యు శంక నమే జాతి భేద పితానైవ మేనైవ మాతాన జన్మన బంధుర్న మిత్రం. బంధువులు మిత్రులు ఇవంతా తాత్కాలికమైన రిలేషన్షిప్. అది స్వార్థాలు ఉంటాయి అందులో. స్వార్థం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మన ఇంట్లో కరెంట్ పోయిందని బాధపడం ఎప్పుడు. ఊరంతా పోయిందా చూస్తాం ముందు. కానీ అంత పోతే అప్పుడు మనం రిలాక్స్ అవుతుంది. మన మనసు ఎంత రిలాక్స్ అవుతుంది. మన ఇంట్లో కార్ లేదన్న బాధ ఉండదు, ఎదుటి ఇంట్లో కార్ వచ్చిన బాధ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కడుంది జిడ్డు కనిపించదు కానీ ఉంటది లోపల. తెలివని ఈర్ష్య ద్వేషము ఇవన్నీ ఉంటాయి. దానికి యాసిడ్ పోస్తాను నేను నా క్లాసు. లోపల ఉన్న దానికి అక్కడ ఉంది బూజు. బుద్ధిలో పట్టుకున్న బూజు, లోపల ఇంద్రియాలను పట్టుకున్న బూజు, దాని వెనుకున్న మనసు అన్ని గడుక్కుంటూ బయటికి తీసుకురావాలి జనాలు. అప్పుడు కడిగిన ఆనిమూర్తెల్లాగా అవుతారు. జూమ్ లో మీకు ఒక 4 రోజులు 5 రోజులు క్లాసులు చెప్పి మంచిగా స్నానం చేపించి మంచి బట్టలు వేయించి మంచి లిప్స్టిక్ పౌడర్ పెట్టి నీట్ గా తయారు చేసి పంపిస్తే మళ్ళీ పోయి బుడదలు ఆడుకుంటే నేనేం చేస్తాను? కరెక్ట్ కదా? ఆ క్లెన్సింగ్ ని కాపాడుకోవాలి. దాన్ని మీరు ఇదంతా మీరు ఒక ఛార్జింగ్ అయినట్టు. మీరు నాతో కూర్చున్నారంటే ఒక 5 రోజులు అద్భుతమైన ఛార్జింగ్. బుద్ధితో మీకు ఒక క్లియారిటీ వస్తుంది, ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది, ఒక కమిట్మెంట్ వస్తుంది, జీవితంలో ఒక ధ్యేయం వస్తుంది. ధ్యేయం లేని జీవితం జీవితమే కాదు. ఏం ధ్యేయం ఉంది జీవితంలో? కొడుకు కోడలు అమెరికాలో సెటిల్ అవ్వాలని అదే ఆ ధ్యేయం కాదు. ఎవడు ఎక్కడైనా సెటిల్ అవుతాడు, ఎట్లా పుట్టినోడు ఎట్లైనా తింటాడు. 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మంచి. అట్లా నిర్వాణాష్టకం అంటే అన్ని బంధాల నుంచి బయటికి తీసుకొస్తుంది. అది ఒక్కటి అర్థమైతే చాలు. 91లో ఒక్కసారి చదివితేనే నాకు అర్థమైపోయింది. డిస్కనెక్ట్ అయిపోయినా నేను ఈ ప్రపంచంతో. విత్ ఇన్ సెకండ్స్ ఒక్కసారి చదవంగానే నా బుద్ధికి అర్థమైపోయింది, అరే ఏది మనది కాదు ఇక్కడ, నేను ఇది కానే కాదు, నేను ఇంకోటి అని మొదలైంది. నాకు అక్కడ వచ్చింది అదే. చిలక వాడినట్టు రోజు వాడినా గానీ, జన్మంతా వాడినా గానీ బుద్ధిలో మార్పు అర్థం కాకుంటే మాత్రం పనిచేయదు. ఈ చెవులు నాకు ఇచ్చారు, ఆ చెవులు వెనుక మనసును కూడా పెట్టాలి. అప్పుడే నేను చెప్పిన మాటలు మీ లోపలికి వెళ్ళిపోతాయి. కౌరవులు చెవులు ఇచ్చినారు కృష్ణునికి, మనసు ఇవ్వలేదు దాని వెనక. పాండవుల మనసుతో సహా చెవులు ఇచ్చినారు. కృష్ణుడు చెప్పింది పాండవులకు అర్థమైంది, కౌరవులకు అర్థం కాలేదు. పత్రిసారి చెప్పింది అందరికి అర్థమవుతుంది ఏంటి? చాలా మందికి కనిపిస్తారు దయాశక్తి. లక్షల మంది మేము చూసినామండి అంటారు. 30 ఏళ్ల కింద చూసినాం, ఇప్పటిదాకా అదే బతుకు జీవితం. మరి 30 ఏళ్ల కింద మా ఊరికి వచ్చారు సార్ అని చెప్తారు. ఏం చేసినావు మరి, ఏం సాధించినావు? 30 ఏళ్ల కింద సార్ని కలిసినావు అంటే నువ్వు కనెక్ట్ కాలేదు. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? పోయినట్టే కదా, పెంటలో వేసినట్టే ఆ 30 ఏళ్ల జీవితం. అందుకే స్పాట్ డిసిషన్ తీసుకోవాలి ఎప్పుడు. ప్రతి టైం ప్రతి మూమెంట్ బ్రహ్మముహూర్తమే మనం. స్పాట్ డిసిషన్. ఎస్. నిర్వాణాష్టకము చదివిన తర్వాత నేనేంది నాకు అర్థమైంది. సార్తో వచ్చినాక పూలిస్తా పెట్టుకున్నా. దీన్ని మించిన సత్యం ఇంకెక్కడ లేదు, ఏది లేదు. తరగని ఎవరు లాక్కోలేని జ్ఞానం ఏదైనా ఉంది అంటే పత్రిసారి ఇచ్చిన జ్ఞానమే. ఆ ధ్యానమే. మీ ధ్యానము, మీ ధ్యాన ప్రచారం, మీ నాలెడ్జ్ ఎవరు లాక్కోలేడు. మీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తున్నా లాక్కుంటాడు ఎవరైనా. అందుకే అన్నదానం చేయండి, పిరమిడ్లు కట్టండి, కడతాలకి మీతో అయినంత జర పెద్ద అమౌంట్లు ఇవ్వండి, చేయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో మీ లైఫ్. మీ పర్సనల్ అకౌంట్ ఇప్పుడు అది. జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా లైఫ్ వెళ్ళిపోతుంది. అట్లా అనాహతంలో వచ్చిన తర్వాత ఆహతం లేకుండా రిలాక్సేషన్ ఫీల్ అవుతాము. అక్కడి నుంచి మెల్లిగా ఆ ప్రేమతత్వం పెంచుకొని మెల్లిగా క్లాసులు చెప్పుకుంటూ విశుద్ధ చక్రంలో వస్తాం.
ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో చెప్పడం కూడా అంత ఇంపార్టెంట్ అని నేను అర్థం చేసుకున్నాను. అందరు చేసుకోలేరు, ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, బాగానే చేస్తారు, వేరే సేవా కార్యక్రమాలు చేస్తారు, కానీ చెప్పడం అనేది సరస్వతి అమ్మ వచ్చి కూర్చోవాలి మన నాలుగు మీద. అంత పవిత్రంగా బాడీ అయితేనే అప్పుడు దేవతలు మనలో వస్తారు. మాట పోయి వాణి అయిపోతుంది, కంఠం దగ్గర ఉన్న చక్రం యాక్టివేట్ అవుతుంది. విశుద్ధ అంటే శుద్ధమైన మాటలే వస్తాయి. విశుద్ధంగా మాట్లాడి ఆయన ప్రతి మాట కన్స్ట్రక్టివ్ ఉంటది, డిస్ట్రక్షన్ ఉండదు ఆయన మాట. కుటుంబాన్ని నిలబెట్టే మాటలు వస్తాయి వాళ్ళ నోడుతూ, నాశనం చేసే మాటలు రావు. తెలిసినా గానీ దాచుకుంటారు కడుపులో, చెప్పరు. అర్థమవుతుందా? ప్రతి మాట మంత్రంగా ఉంటుంది, వాళ్ళ ప్రతి పదం ఇంపార్టెంట్ ఉంటుంది. వినేవాళ్ళు అందుకే ప్రతి పదము దించుకోవాలి, శ్రవణం చేయాలి, దానికి మననం చేయాలి, నెమరేయాలి. దానికి క్లాస్ అంతా తిన్నారు తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంతసేపు చెప్పాడు అసలు ఎంతవరకు కరెక్ట్ పోవాలి, దానికి నెమరేయాలి బాగా. స్వ అధ్యయనం అంటే ఇది, స్వయం అధ్యయనం చేసుకోవాలి. అట్లా విశుద్ధ చక్రంతో చెప్పి 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 ఆజ్ఞాపించే శక్తి మనకు వస్తుంది. ఇక్కడికి వస్తాం భృకుటిలో, థర్డ్ ఐ దగ్గర క్లెరవెన్స్ వస్తుంది అక్కడ. ఈఎస్పి శక్తులు వస్తాయి అప్పుడు, ఎక్స్ట్రా సెన్సేషనల్ పవర్స్. ఇక్కడ కూర్చొని అమెరికాలో కూతురాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కూడా వినబడుతుంది మనకు. అంత సెన్సేషన్ పెరుగుతుంది మనకు. అర్థమైందా? ఎవడు మనసులో ఏముందో కూడా మనకు కనిపిస్తుంది, బుద్ధిలో ఏం పని తిరుగుతుందో అన్ని తెలుస్తాయి, మీ పాకెట్లో ఎంత డబ్బు ఉందో కూడా కనిపిస్తాయి. అది అన్నట్టు ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సేషనల్ పవర్స్ పెరుగుతాయి. రుకుటిలో వచ్చి కూర్చున్నాము అంటే ఆజ్ఞాపించే శక్తి పెరుగుతుంది. ఎవడికి భయపడమే కాకుండా, అది ఎంత పెద్ద లీడర్ అయినా కానీ వంగాలు మన దగ్గర వస్తాయి. బిందెను వంపితేనే నీళ్ళు లోపలికి పోతాయి, వంగకుంటే నీళ్ళు లోపలికి పోవు. అలాంటి వాళ్ళు అవసరమే లేదన్నాడు పత్రిసార్. నేను చెప్పే మాటలు మీకు కావాలంటే వంగండి అంటాడు, దిగండి కింద. మీరు ఏమున్నా కానీ ఆ గేట్ బయటనే, నా ముంగటి చూపించద్దు ఎప్పుడు అన్నాడు పత్రిసార్. ఎంత ధైర్యంగా చెప్పాడు సార్ అది. మీరు ఉంటేంది పోతేంది అన్నాడు సార్. ఏం సార్ మనకు సొసైటీ ముందు తీసుకెళ్ళాలి అంటే ఈ సాంత్వన ఇచ్చే పని నేను చేయనయ్యా, సత్యమే చెప్తా, అగ్గిలాగా ఉంటా, దాన్ని పట్టుకున్నాడు నాలాగా తయారవుతాడు అన్నాడు ఆయన. ఎంత గట్టి చెప్పినాడు. నా ఫాలోవర్స్ శిష్యులంతా ఎక్కడికో వెళ్ళిపోతారు, నేను ఇట్లా తిడితే కొడితే ఎట్లుంటది అనుకోలేదు సార్ ఎప్పుడు. అవసరమే లేదు నాకు, గొర్రెల మంది అవసరం లేదు, నా దగ్గర ఉన్నోళ్ళు సింహాలుగా ఉంటారు. చూడండి క్వాలిటీ, క్వాలిటీ మాస్టర్స్ నాకు కావాలి అన్నాడు పత్రిక. ఒక గురువు వచ్చి ప్రవచనం చేస్తే 10,000 మంది నిండుతారు ఆయన వేషధారం చూసి. శనగల్ని నీళ్ళలో తడిపి ఈజీగా నమ్మలేచ్చు ఎవడైనా, ఇనుప శనగలను నమ్మలే పని పిరమిడ్ సొసైటీ చేస్తుంది. ఏ వేషధారం లేదు, ఏ పాండిత్యం లేదు, ఉన్న సత్యం ఓపెన్ గా చెప్తున్నాం, అది గట్టిగా చెప్తున్నాం. అందుకే ఇంత గట్స్. పిరమిడ్ మాస్టర్లకు ఉన్నంత ధైర్యం ఎవరికి ఉండదు. ఎవరిని పట్టించుకోం మనం, ఎవరిని కేరే చేయం. నేను నా జీవితంలో నేను వంగింది పత్రిసార్ దగ్గరే, ఎక్కడ వంగలేదు నేను. అది ఈగో కాదు మరి, ఆ దైవము ఆ సత్యమైనలో చూసిన నేను. అందుకే ఆయన గురించి అంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నాను. అట్లా బురుకుటిలో వచ్చిన మనం చూసుకుంటూ క్లాసులు చెప్పుకుంటూ డామినేట్ అంటే ఒక ఆజ్ఞాపించే శక్తి వచ్చేస్తుంది. ఆజ్ఞాపించే శక్తి వచ్చిందంటే సహస్రాల మొత్తం ఓపెన్ అయిపోతుంది, విశ్వం అంతా దిగుతూ ఉంటుంది మనకు. ప్రపంచంలో ఉన్న జ్ఞాన భండారం దిగుతూ ఉంటుంది. ఎప్పుడు చదవని మాట్లాడతాం అప్పుడు. సార్ దగ్గర చూసిన నేను అది, బ్రహ్మసూత్రాల గురించి చెప్పారు పొద్దున్న ఒకసారి ధ్యానం అయిపోయినాక ఆయనకు మెసేజ్. బ్రహ్మసూత్రాలు అంటే ఎలా ఉంటుంది దాని గురించి చెప్తే నేను ఎంత చదివినా అర్థం కాలేదు అది. సార్కి అడిగిన, ఏం సార్ ఈరోజు బ్రహ్మసూత్రాలు ఇంత బాగా చెప్పారు, మీరు ఎప్పుడు చదివినారు సార్ అని అడిగారు. నేను ఎప్పుడు చదవలేదే, చెప్పింది ఏం కదా అది. పతంజలి ఋషి
బాడీలో వచ్చి పతంజలి ఈరోజు చెప్పిందంత బ్రహ్మసూత్రాల గురించి ఆయనే చెప్పాడు అని నడుస్తుంది. ఆయన వచ్చి చెప్పిన తర్వాత ఆ సబ్జెక్ట్ మనం వింటాం అన్నట్టు. ఇట్లా అతీంద్రియమైన శక్తులు మనకు పనిచేపిస్తూ ఉంటాయి. ఎంత బాగుంటది. ఆ? ఒక బ్రహ్మజ్ఞాని మన బాడీలో దిగి, ఒక ఋషి మన బాడీలో దిగి, ఒక సాయిబాబా గాని, ఒక బుద్ధుడు గాని, ఒక త్రిసార్ గాని బాడీలో వచ్చి గంట సేపు మాట్లాడి వెళ్ళిపోతే అది ఎక్కడ పోతుంది? ఆ కరెంట్ మన బాడీలోనే ఉంటది కదా. రాసుకోబూసుకో తిరుగుతున్నట్టు ఉంటది. ఇన్నర్ గా మనము వాళ్ళతో బాగా మెల్ట్ అయిపోతున్నాం. ఆ ఛానలింగ్స్ బాగా చేసినాను. 30 years నుంచి నేను చేసింది అదే. వ్యాసపీఠం ఎక్కగానే నాకు ఏం తెలియదు సార్, ఏం చెప్పిస్తారో నాకు తెలియదు. నాకు తెలుసు అంటే ఎవడు రాడు. న్యూట్రల్ అయిపోవాలి, జీరో అయిపోవాలి, శూన్యం అయిపోవాలి, నిర్వాణం అయిపోవాలి. నేను ఏం కాదు సార్, ఇగో ఈ బాడీ నీ గురించి అక్కడ పెట్టినా అంతే. ఏం మాట్లాడిస్తావు ఈ జూమ్ వాళ్ళకి నాకు తెలియదు అని తెచ్చి ఇక్కడ పెట్టేస్తా. వాళ్ళు పలుకుతారు, వాళ్ళు వచ్చి మాట్లాడిస్తారు. ఇది 7 చక్రాల జర్నీ. ఈడ పింగళ అంటే భోగము, యోగము, ప్రాపంచికము, ఆధ్యాత్మికము. అంత ప్రపంచం కనిపించేది అంత మాయనే, ఎంబడి రాదు, కరెక్టే, కానీ పట్టుకోవాలి. మాయలో ఉండి మాయని జయించాలి, సూక్ష్మాన్ని సూక్ష్మంతో జయించాలి. విషయ వాసనలు ఉన్నాయి, ఓకే, కొట్టుకుపోవద్దు అందులో. అర్థమైందా? దేంట్లో కొట్టుకుపోవద్దు, ఎరుకతో ఎంజాయ్ చేయాలి ఎప్పుడు. భోగము, యోగము. ఇంకా ఓకే, 6 అయింది. మనం అడిగేది ఉందా? థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా ఈరోజు షట్చక్రాల గురించి, వాటిని ఎలా సిద్ధించుకోవాలి, మన జీవన పర్యంతము మనము జీవన విధిలో ఏ విధంగా ఉంటే ఆ షట్చక్రాలని కాపాడుకోగలుగుతామని చాలా నీట్గా చెప్పారు మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మాట్లాడాలి అనుకున్న వాళ్ళు డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి. యా, అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు మాస్టర్ని మీ డౌట్స్ ఏదన్నా ఉంటే ఈరోజు టాపిక్లో. అన్మ్యూట్ అవుతుంది చూడండి మాస్టర్స్ అందరికి. నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా. జ్యోతి. యస్ మాస్టర్. మాస్టర్ ఎవరు? మనము ఏం మాస్టర్? ఏ ఊరు మీది? ఇక్కడే హైదరాబాద్ మాస్టర్. ఎక్కడ హైదరాబాద్? అమీన్పూర్ మాస్టర్, అమీన్పూర్. ఓకే ఓకే. పద్మావతి గారి మేనకోడలు మాస్టర్. ఆహా, ఓకే. చెప్పండి. కూడా ఈ గ్రూప్ కు వన్ ఆఫ్ ద అడ్మిన్, మొన్న రాలేకపోయింది. ఆహా. పూకుల, మాధవి, రేణుక, జ్యోతి వీళ్ళందరూ ఒక రూమ్మేట్స్ అన్నమాట. వీళ్ళే స్టార్ట్ చేసింది ఈ గ్రూప్ ని. ఆహా. అవును మాస్టర్. మాస్టర్ మనకు మెడిటేషన్ అప్పుడు విజన్స్ వస్తాయి, డ్రీమ్స్ వస్తాయి. హౌ డు వి హ్యాండిల్ ఆల్ దిస్ డ్రీమ్స్ అండ్ విజన్స్? చూడాలి అంతే, చూడాలి. అనాలిసిస్ అయితే అనాలిసిస్ చేయాలి, ఏం అర్థం కామని పక్కకు పెట్టాలి. ఓకే. ఇవన్నీ ఇక ఈ జర్నీలో ఏమేమో జరుగుతుంటాయి. ధ్యానం చేసి పడుకున్నాక నిద్రలో కూడా మెసేజ్లు వస్తాయి, కళ రూపకం, డ్రీమ్స్ లో ఏదో వస్తుంది. ఏదో ప్రతిదానికి మనం సీరియస్ తీసుకోవద్దు. తలతోకలేని కళలు కూడా వస్తాయి, ఏముండదు, ఎప్పుడు ఏం గుర్తే చేయం, అలాంటివి కూడా వస్తాయి. ఏదో ఉంటది, ఏదో జరుగుతుంటది, ఏం లేదు. ఇంట్యూషన్స్ వస్తుంటాయి మనకు. యూనివర్స్ మనకు ఎప్పుడు అవేర్ చేస్తూనే ఉంటది, ఏదో ఒక హింట్ తో మనకు తెలుపుతా ఉంటది. కార్లో ఎక్కడైనా తేడా ఉంటే చిన్న ఎర్ర లైట్ వస్తా ఉంటది ముంగట. బాడీలో ఎక్కడ తేడా ఉన్నా ధ్యానం ఉంది కదా మన దగ్గర, ఆ ఎరుకతో మనకు తెలుస్తుంది ఎక్కడో తేడా అనిపిస్తుంది. గుండె జర మెల్లగా స్పీడ్ కొట్టుకుంటుంది అనేది అర్థమైంది, దాన్ని రిలాక్స్ చేయాలి మళ్ళీ. బాడీ అవేర్నెస్ ఇవి
అట్లా మీ అవేర్నెస్ ఎంత పెరుగుతుంటే మీకే అర్థమైపోతుంది. ఓకే మేడం. అవును మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా ఇంకెవరు ఉన్నారు? చెప్పండి పద్మావతి అమ్మ. నమస్తే మాస్టర్. నమస్తే. నా పేరు ఉమా మహేశ్వరి మాస్టర్. ఆ, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఆ, అసలు వీటి గురించి అంటే అసలు ఏం తెలియదు అసలు. ఆ, శూన్యం, ఈ చక్రాస్ గురించి ఏదో మెడిటేషన్ లో చేరిన తర్వాత అట్లా వింటా వచ్చాను. ఇంత పూర్తిగా అంటే అసలు ఏం తెలియదు మాస్టర్. అసలు ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడు చెప్పిన తర్వాత తెలిసింది మాస్టర్. చక్రాస్ గురించి వాటి గురించి అట్లా బాగా చెప్పారు మాస్టర్. మాకు అసలు ఏమన్నా క్వశ్చన్ అడగాలంటే కూడా దీని గురించి అయితే అసలు నాకు ఏం తెలియదు. కానీ మీరు చెప్పిన తర్వాత ఓ ఇట్లా ఉంది చక్రాసు అట్లా అనేది తెలిసి వచ్చింది మాస్టర్ నాకైతే. ఉమ్. ఉమ్. కానీ ఇది ఈ రోజు ఉమ్. మాస్టర్ చెప్పండి మాస్టర్. ఎట్లెట్లా పైకి వెళ్తుంటామో అట్లట్లా మన క్వాలిటీస్ అన్ని చేంజ్ అవుతుంటాయి. మన హావభావాలు, మాట తీరు, నడిచే తీరు, పనిచేసే తీరు అన్ని మారిపోతుంటాయి. ఒక ఆదర్శవంతమైన అందరు విచిత్రంగా చూస్తారు మనకు. ఎంత బ్యాలెన్సింగ్, ఎంత అవేర్నెస్, ఎంత ఎరుకతో మాట్లాడతారు వీళ్ళు. పెద్ద చేస్తాం అన్నట్టు. యోగా కర్మస్తు కౌశలం అంటే యోగ సాధన ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు చేసే ప్రతి కర్మ పర్ఫెక్ట్ తో ఉంటది. చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. బిజినెస్ చేసిన అంత బాగా చేస్తారు, జాబ్ చేసిన అంత బాగా చేస్తారు, కొట్లాట చేసిన అంత బాగా చేస్తారు, లాజికల్ గా కొట్లాడతారు. అదే మాస్టర్. కృష్ణుడు మరి ఎంత లాజికల్ గా యుద్ధం చేశాడు మరి. అది ఎరుక, మంచి అవేర్నెస్ చేశాడు. వాడవాడవాడు వాగడం కాదు, ఎదుటోడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని బాగా చూడాలి, ముందు వినాలి బాగా. ఎదుటోడు అక్కాలి లోపల ఏముంది. మనకు క్లియర్ గా సినిమా అర్థమైపోతుంది, వీడికి ఎక్కడ నొక్కాలి అనేది అర్థమైపోతుంది. ఒక్క మాటతో చచ్చిపోతాడు ఎదుటోడు. ఆ రేంజ్ లో ఉంటాడు. ఈ స్థితిలో మనం అట్లా పైకి వెళ్తా ఉంటాం మనం అంతే. కానీ ఏం కనిపించదు. కానీ మీ మార్పు అనేది జనాలకు తెలుస్తుంది. ఉమామహేశ్వరి ఫేస్ ఇట్లా ఉండేది కాదు ముందు. ఏమమ్మా బాగా మెరుస్తున్నావు ఈ మధ్య అని అడుగుతారు. ఇంత కళ ఎడికెళ్ళి వచ్చింది ఈ వయసులో, ఏ పౌడర్ పెడుతున్నావు, ఏ అడిగారు కాస్మెటిక్ మాస్టర్. అడుగుతారు. మరి 80 ఏళ్ళ ముసలోళ్ళు కూడా దగ్గ మెరుస్తారు మన పిరమిడ్ వాళ్ళు. ఫెయిర్ లవ్లీతో వచ్చిన షైనింగ్ కాదు అది. ఫెయిర్ అండ్ లవ్లీతో రాదు, భగవంతుని స్పర్శ అది. ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చిన ఎనర్జీ అంటే దైవ స్పర్శ అది. అది అడుగుతుంది. అద్భుతమైన కళ వస్తుంది ఫేసులు మారిపోతాయి. ఆ, అవును మీరు మాస్టర్. వయసులో ఉన్నప్పుడు కూడా అంత అందంగా లేరు, ఇప్పుడు అంత అందం ఉంటది. అప్పుడు వాడిపోయిన మొఖాల్లాగా కొంపలంటూ పోయినట్టు మొఖాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కళ ఎందుకు వచ్చింది? మీ దగ్గర ఉన్న ధ్యానము, మీ శాకాహార భోజనము, సాత్వికమైన జీవన విధానమే మీ బాడీకి ఒక లైట్ తీసుకొస్తుంది. ఎంత కళ ఉంది అందరు కదా వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళకు. కోటేశ్వరమ్మ లో అమ్మకు చప్పట్లు కొట్టాలి, అమ్మకు, పద్మావతి అమ్మ, ఇంకా శైల, కొందరి ఫేసులు క్లియర్ గా అనిపిస్తలేదు, ఉమామహేశ్వరి, సుమలత, వింధ్య గౌడ్, దడదడ ఇప్పుడు వీడియోస్ ఆన్ చేస్తున్నారు. ఈ రోజు కూడా అట్లా అట్టే ఉంది మాస్టర్ నాకు. అట్లా మార్పులు జరుగుతాయమ్మా. వదలొద్దు దీన్ని. నేను ఎన్ని రోజులు ధ్యానం చేయాలి సార్ అని అడగొద్దు నాకు. నేను ఎంత తినాలని నాకు అడుగుతారా? రోజు భోజనము, స్నానము ఎంత ఇంపార్టెంట్, ధ్యానం కూడా అంతే ఇంపార్టెంట్. రొటీన్ లైఫ్ లో అలవాటు చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరన్నా? సుమలత మేడం చెప్పండి. నమస్తే సార్. ఓకే. నేను హైదరాబాద్ నుంచి తెల్లాపూర్లో ఉంటాను. సార్ నేను ఏమైనా అంటే నార్మల్గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పలేకపోతూ ఉంటాం. ఆ, ఒకవేళ చెప్పాలని ట్రై చేసినా, అంటే లైక్ ధ్యానం గురించే నేను చెప్తున్నాను. ట్రై చేసినా ఎవ్వరూ వినరు. అస్సలు వినరు సార్.
సో అది కొంచెం నేను నేను చెయ్యాలంటే నేను ఏం చేయగలను అనేసని. వద్దు, ఏం చేయొద్దు. తెలిసిన వాళ్ళకి ఎప్పుడు చెప్పొద్దు. మీ ఫ్రెండ్స్ కు, మీ చుట్టాలకు అస్సలు చెప్పొద్దు. నేను ఎప్పుడు చెప్పాను, మా అక్క వాళ్ళ కొడుకు పెళ్లి ఉంది, రోజు వెళ్తున్నా, రోజు 100 మందితో కూర్చుంటున్నా, డుగ్గు డుగ్గు బండి పెట్టి జూమ్ డీజే సాంగ్ పెట్టుకొని డాన్సులు చేసిన నేను వాళ్ళతో. అంతే, వాళ్ళు అంతవరకు ఉన్నా, నేను అందులోనే అంతవరకే ఉన్నా. మరి ఇంతమంది ఒక్కసారి వచ్చారు, అందరు నేను చెప్పేది వినండి అని ఒక్కడు సిద్ధం లేడు. చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, అక్కలు, బావలు, పెద్ద ఫ్యామిలీ. 10 రోజుల నుంచి నడుస్తుంది రోజు డీజే సౌండ్. అందరు తెలుసు నేను క్లాసులు చెప్తాను, సిద్ధం లేరు. తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు నేను ఎందుకు వేస్తే, నాకు ఏం తెలియనట్టు అట్లా కూర్చుంటా సైడ్. వాళ్ళు సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తే నేను కూడా చేస్తాను అంతే. అక్కడ వాళ్ళు జరసేపు వింటే దిగిపోతాను. అది వాళ్ళు వింటే అవసరం లేదమ్మా. సరౌండింగ్స్ అన్ని కూడా బాగుంటాయి అనిపిస్తుంది కదా సార్, అందుకని. అర్హత లేని వాళ్ళకు చెప్పొద్దు. ఆ? ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు తీసుకొని పెంటలో ఇస్తారా ఏంటి? అర్హత ఉన్నోళ్ళకి ఇవ్వాలి, పాత్ర శుద్ధి ఉన్నోళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు రిసిప్ట్గానే లేరు. కుండ బోర్లో పెట్టి దాని మీద నీళ్ళు ఎంత వేసినా లోపల పోదు. నేను చెప్తానే ఉన్నా, వాళ్ళు మేకలు కోస్తూనే ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నాం. ప్రతి ఫంక్షన్ లో మేకలు కోస్తారు. ఏం చేయలేదు మేము, సాక్షిగా చూస్తున్నాం అంతే. వాళ్ళ కర్మ అది, అంతే. ఏం చేయలేము. మీరు మేకలు కోస్తారు, గొంతులు కోస్తారు, ఏం అనొద్దు కూడా. మనం కర్మ చేయనియాలి. ఫ్రీ వీల్ ఉంది వాళ్ళకు. భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు, కానీ ఫ్రీ వీల్ కూడా ఇచ్చాడు. గ్లాస్ ఉంది, పక్కకు బార్ ఉంది, ఎందులో పోతావు నీ ఇష్టం. కారు బార్లో పోతావా, క్లాస్కు పోతావా, నీ ఇష్టం అంటాడు. 4 అడుగులు నువ్వు వేస్తే 5 అడుగులు నేను పరిగెత్తుకుంటూ వస్తా, సపోర్ట్ చేస్తా అంటాడు. అడుగు ఎక్కడేస్తావు నువ్వు డిసైడ్ చేయి, నేను చెయ్య. తబలా నీ చేతికి ఇచ్చిన, ఎట్లా వాయిస్తావు నీ ఇష్టం. కూనిరాలు కొడతావో లేకుంటే మంచి రాగంతో పాడతావో కొడతావో నీ ఇష్టం. ఇది ఫ్రీ విల్ మనకు ఉంది. రాముడు కావచ్చు, రావణుడు కావచ్చు, నరకాసురుడు కావచ్చు, అసురులు కావచ్చు, దేవతలు కావచ్చు, మన ఇష్టం. అది మాంసం తినే అంతా అసుర వృత్తి. నాన్ వెజ్ తినేవాళ్ళు సురం ఉండదు, అంతా అసురమే. ఏది లెక్కతో ఉండదు. వాళ్ళ మాట, చూపు, లైఫ్ అంతా అసురులు. అసురులు అంటే మహిషాసురుడు, నరకాసురుడు, వీళ్ళకే అసురులు అన్నారు. మరి కృష్ణుడికి అనలేదు, రాముడికి అనలేదు. అసుర వృత్తి నుంచి దైవ వృత్తి వైపు తీసుకెళ్లేదే మన పిరమిడ్ సొసైటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ సర్వే యూ మాస్టర్. సర్వే సద్గుణి రామాయణ సర్వే భద్రాన్ని సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. నమస్తే.